హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ కాదు, ఇది మన క్లీనింగ్ బ్లాగ్. మంత్లీ డీప్ క్లీనింగ్ సిరీస్ నడుస్తుంది కదా, సిరీస్ ఏం కాదు, 2 డేస్గా వర్క్ స్ప్లిట్ చేసుకున్నానని చెప్పాను కదా. ఆ 2 డేస్లో ఇది సెకండ్ డే ఆఫ్ క్లీనింగ్. ఈరోజు యాక్చువల్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ స్టడీ రూమ్ క్లీన్ చేయాలి. దానికన్నా ముందు థర్స్డే పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి మందిరం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ మందిరం క్లీనింగ్ రొటీన్ ఇక్కడ నేనేం మీతో షేర్ చేయట్లేదు. ఆల్రెడీ మన మందిరం డీప్ క్లీనింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. నా వీక్లీ క్లీనింగ్ సిరీస్లో పార్ట్గా చేశాను అది. ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ నేను మీకు ఐకార్డ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరికైనా నా మందిరం నేను ఎలా మంత్లీ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనేది తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియో అయితే చూసేయండి. చాలా డీటెయిల్డ్గా చేశాను. ఇక్కడైతే నేను మిగతా పార్ట్స్ అన్నీ చూపించాను, కానీ మందిరం క్లీనింగ్ మాత్రం అంత డీటెయిల్డ్గా చూపించలేదు. సో తప్పకుండా ఆ వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వడం చూస్తే మీరు కూడా చూసి లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడైతే నేను షెల్ఫ్ లైనర్సే వేసుకుంటాను మందిరంలో. అవైతే చేంజ్ చేసేసి పటాలు మళ్ళీ చక్కగా నీట్గా బొట్లు పెట్టేసుకుంటున్నాను. లైనర్స్ ఎందుకు వేస్తానంటే న్యూస్ పేపర్స్ అసలు జనరల్గా వేయకూడదు. కొన్ని రోజులు నేను జనరల్గా రెడ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ పీసెస్ వేశాను, బట్ వాటితో క్లీనింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ లైనర్స్ వేసుకుంటే మీరు ఏంటంటే ఇవి వాషబుల్ కాబట్టి నేను డైలీ మందిరం క్లీన్ చేసేప్పుడు ఒక వెట్ వైప్ తీసుకొని చక్కగా వైప్ చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి వీటితోనే కంటిన్యూ అయిపోతున్నాను నేనైతే. ఇలా ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ విగ్రహాలు అవి కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే జెప్టోలో ఫ్లవర్స్ తెప్పించేసుకున్నాను. మళ్ళీ మాకు చక్కగా ఎల్లో అండ్ వైట్ చామంతి వస్తున్నాయి. వీటిని మేమైతే చాందిని చామంతి అంటాము. మీరేమంటారు అనేది క్లోజప్లో పిక్ చూసినప్పుడు నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మొన్న ఇంటికి వెళ్ళినప్పుడైతే విజయవాడలో ఆ ఫ్లవర్స్ చూస్తుంటే అబ్బా ఇవన్నీ అక్కడ దొరికితే ఎంత బాగుండా అనిపించింది. మన దగ్గర చక్కగా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతీస్ దొరుకుతాయి కదా. బ్రిక్ కలర్ ఏంటి, పర్పుల్లో షేడ్స్, పింక్, అసలు ఎంత బాగుంటాయో ఫ్లవర్స్. అసలు ఇక్కడ దొరికేదే తక్కువ, మనకి ఏదో ఒకటి దొరికిందే అదృష్టం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే నాకు పర్సనల్గా ఫ్లవర్స్ లేకుండా పూజ చేస్తే ఎందుకో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. అందుకే నేను ఇంట్లో కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేస్తాను, కానీ బట్ ఇక్కడ పొల్యూషన్, వెదర్ కండిషన్స్ వల్ల నేను ఎంత బాగా మెయింటైన్ చేస్తూ వాటిని ఇది చేసినా సరే ఎందుకో నాకు కావాల్సిన ఫ్లవర్స్ ఇవ్వవు అనిపిస్తుంది. చిన్నగా దేవుడికి ఒక్కొక్క పువ్వు సరిపడేలాగైనా పెంచుకుందాం అనుకుంటాను. మా కింద కూడా అంత గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా తక్కువ. ఉన్నా సరే పెద్దవాళ్ళు మార్నింగ్ వచ్చి కోసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడైతే దీపారాధన చేసేసుకుంటున్నాను. నిన్న మన క్లీనింగ్ సిరీస్లో ఫస్ట్ డే ఆఫ్ వీడియో పెట్టాను కదా, దానిలో హోమ్ మేకింగ్ గురించి నేను చెప్పిన విషయాలకి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కనెక్ట్ అయ్యారు. అండ్ నాలా ఆలోచించే వాళ్ళు బాగానే ఉన్నారని నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మనం ఇలా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటూ బాగా ఇంటరాక్ట్ అవుదాం. ఇక్కడ నేనైతే థర్స్డే కాబట్టి బాబా బుక్ అయితే చదివేసుకుంటున్నాను. చదువుకొని ఇవాళ ఫ్రెష్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి కొబ్బరికాయ కొట్టుకొని ధూపం అయితే వేసుకోవాలనిపించింది నాకు. సరే కదా అని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నాను. జనరల్గా వీక్లీ నేను ఎవ్రీ సాటర్డే కొబ్బరికాయ కొడతాను. అది మా అత్తవారింట్లో ఉంది, సాటర్డే కొబ్బరికాయ కొట్టడం. అది ఇంకా మధ్యలో ఎప్పుడైనా నాకు కొట్టాలనిపిస్తే ఫ్రైడే, థర్స్డే ఎప్పుడంటే అప్పుడు, ఏ రోజన్నా మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అలా అనుకున్నప్పుడు అలా కొడుతూ ఉంటాను. అదర్వైజ్ ఎవ్రీ సాటర్డే మాత్రం కంపల్సరీ కొడతాను. అండ్ ఇలా అరటిపళ్ళు అవి నైవేద్యం పెట్టుకున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజైతే థర్స్డే బ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఈరోజు ముందు మందిరం క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశాను. ఫుల్ వీడియో ఏం రికార్డ్ చేయలేదు. నేను మీకు ముందు చెప్పినట్టే ఫుల్ నా మందిరం క్లీనింగ్ మంత్లీ ఎలా చేసుకుంటాను అనే వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను లింక్. అక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అండ్ ఆ పని అయితే అయిపోయింది. థర్స్డే కాబట్టి పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు మన టార్గెట్ ప్రకారం ఆ 2 రూమ్స్ అయితే క్లీన్ చేయాలి కదా. ఆ రూమ్ క్లీన్ చేయాలంటే ముందు 2-3 డేస్ నుంచి బట్టలన్నీ ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ మడత పెట్టి సర్దేశాకే
ఆ రూమ్లో కర్టన్స్, బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేయడం అయితే కుదురుతుంది. అండ్ మొన్న క్రిస్మస్ పార్టీ కోసం అక్కడే స్టడీ టేబుల్ అవన్నీ వేసాం కదా, అవి కూడా అక్కడే ఉండిపోయినాయి అడ్డంగా. అవి కూడా అన్నీ ఈరోజు ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తాను. దానికన్నా ముందు ఇక్కడున్న మెస్ కూడా క్లియర్ చేయాలి. సో ఇదంతా పెద్ద పనే, కానీ ఈరోజు ఆ 2 రూమ్స్ చేయాల్సిందే, చేయకుండా అయితే తప్పదు. సో అది నేనైతే ఆ క్లీనింగ్ కంటిన్యూ చేసేస్తాను. ఈరోజు కూడా క్లీనింగ్ బ్లాగ్ పార్ట్ 2 అనమాట. మంత్లీ డీప్ క్లీనింగ్ ఈ రోజుతో అయిపోతుందిలేండి. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ రొటీన్ బ్లాగ్సే వచ్చేస్తాయి. మీరు మీ థర్స్డే పూజ ఎలా చేసుకున్నారు అనేది నాతో చెప్పేయండి. అండ్ మీలో ఎంతమందికి బాబా అంటే ఇష్టమో కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే చెప్పాను కదా, ముందు 2 డేస్ నుంచి ఉన్న బట్టలన్నీ క్లియర్ చేయాలని. ఇలా వచ్చిన ఐరన్ దగ్గర నుంచి వచ్చిన బట్టలు ఏంటి, నేను వాష్ చేసిన బట్టలు ఏంటి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ముందైతే చకచకా వీటిని మడత పెట్టేద్దాం. మడత పెట్టేసి వాటిని వాటి ప్లేసుల్లో సర్దేస్తే బెడ్ క్లియర్ అవుతుంది కదా, అప్పుడు మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ మనం హోమ్ మేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హోమ్ మేకర్స్కి ఎందుకు వాల్యూ ఉండట్లేదో తెలీదు. మనం ఇంట్లో చాలా పని చేస్తున్నాం, ఇంట్లో అందరికీ అన్ని టైంకి అందుతున్నాయి అంటే అది హోమ్ మేకర్స్ వల్లే కదా. అలా నేనేం జాబ్ చేసే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నేను జాబ్ చేసేప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకొని వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వచ్చేదాన్ని, మళ్ళీ చేసుకునేదాన్ని. ఆ స్కెడ్యూల్ అంతా వేరుగా ఉంటుంది, మన స్కెడ్యూల్ అంతా వేరుగా ఉంటుంది. సరే, ఇంకా ఆ టాపిక్ వచ్చేస్తే, ఏ పనైనా మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని మనకు క్లారిటీ ఉంటే పోస్ట్పోన్ చేయకుండా ఆ పని చేసేద్దాం అనిపిస్తుంది. అలా కాకుండా మనం కొన్ని విషయాల్లో గో విత్ ఫ్లో వెళ్ళడం మంచిదే, కానీ ఇలాంటి వాటికి మాత్రం కంపల్సరీ ప్లానింగ్ అయితే ఉండాలని నేను అనుకుంటాను. ఈ పని ఇప్పుడు చేయాలి, ఈ పని మన కోసం వెయిట్ చేస్తుంది అని మనకు క్లారిటీ ఉంటే కంపల్సరీ పోస్ట్పోన్ అయితే చేయకుండా ఉంటాం. క్లీనింగ్ కూడా ఒక రొటీన్ ఉండాలి. నేను నిన్న మీతో చెప్పినట్టే ఆ రొటీన్తో పాటు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అవన్నీ పద్ధతిగా అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో ఏం లేకుండా క్లీనింగ్ చేసేయాలి, అలా ఉండాలి, హౌస్ ఇలా ఉండాలంటే కుదరదు. అండ్ ఈ క్లీనింగ్కి కూడా మనం చాలా అన్నీ బయట కొనాలని ఏం లేదు. హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగి వ్యూస్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చక్కగా బట్టలన్నీ మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టేస్తున్నాను ముందే. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడే అన్నీ పైల్ చేసేయకుండా ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టేసుకుంటే వాళ్ళ వార్డ్రోబ్స్లో సర్దుతున్నప్పుడు పని ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. మీరు బట్టలు ఎలా మడత పెడతారు? చాలామంది కూర్చొని కూడా బట్టలు మడత పెట్టేస్తారు, పెద్ద పెద్దవి కూడా. నాకెందుకు కూర్చొని ఫోల్డ్ చేస్తుంటే కొంచెం చేతుల నొప్పులు వచ్చినట్టు అనిపిస్తుంది. నాకెప్పుడు నిలబడి ఇలా ఫోల్డ్ చేయడమే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాది ఇది ఎక్స్ట్రా రూమ్, మా పాప ఎలాగో ఇక్కడ పడుకోదు. అండ్ ఈ బెడ్ మేము ఎవరం యూజ్ చేయం కాబట్టి నేను ఇవి బట్టలు అవన్నీ వేయడానికి, చక్కగా నా పనులన్నీ చేసుకోవడానికి, నాకు అడ్డం వచ్చిన వస్తువులన్నీ పెట్టడానికి ఈ బెడ్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మనం రెగ్యులర్గా క్లీనింగ్స్ చేసుకుంటూ ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడో ఉండదు. మన ఇంట్లో నెగిటివిటీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉందని ఫీల్ అయిపోతూ ఉంటాం, కానీ అదంతా మనం చేసే పనుల వల్లే ఉంటుంది. ఇంట్లో అనవసరమైన వస్తువులు, అనవసరమైన దుమ్ము ఉంటే బోల్డంత నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఈవెన్ కిచెన్లోనే కాదండి, ఎక్కడైనా సరే మనకు అవసరం లేని వస్తువులు, ఈవెన్ మన డ్రెస్సింగ్ టేబుల్లో అయినా సరే ఏదో లిప్స్టిక్ కొంటాం, ఎప్పుడో వాడదాం, ఎలానో వాడదాం అని అలా పెట్టేస్తూ ఉంటాం పక్కన. అవి మనకు తెలియకుండానే కాస్మెటిక్స్ ఎక్స్పైర్ కూడా అయిపోతాయి. అలాంటివి కూడా మనం చూసుకోకుండా పెట్టేసుకొని ఉంటాం. అలాంటివన్నీ డీక్లటర్ చేసేయండి ఎప్పటికప్పుడు. ఈ డస్టింగ్ చేసినట్టు మరీ వారానికి ఒకసారి పెట్టుకోకపోయినా మీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంత్లీ వన్స్ ఒక్కసారైనా సరే మీరు నీట్గా సర్దుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నారంటే, అలాంటి పాత ప్రోడక్ట్స్, మనం యూజ్ చేయకుండా పక్కన పెట్టేసిన ప్రోడక్ట్స్, యూజ్ చేద్దామని కొన్న ప్రోడక్ట్స్ అవన్నీ చాలా కనిపిస్తాయి. వాటికి డేట్ ఉంటే మన లక్ బాగుందనుకోవడం, యూజ్ చేసుకోవడం,
అలా కాకుండా డేట్ అయిపోయింది అనుకోండి డిస్కార్డ్ చేసేయడమే. అట్లీస్ట్ ఆ డీక్లటరింగ్ అంతా చేస్తే మీ ఇంట్లోంచి మైండ్లోంచి బోల్డ్ అంత చెత్త అయితే పోయి రిఫ్రెషింగ్గా ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వచ్చేస్తే నేను మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ఇవి కూడా అంతే, వీక్లీ చేయాల్సిందే. కాకపోతే ఈ 2 రూమ్స్ మా పాప అవడం వల్ల చిన్నపిల్లలు మనం ఏం కంట్రోల్ చేయలేం. వాళ్ళంత మరీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసేసి కోప్పడి ఇది చేయకూడదు. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. జెంటిల్ పేరెంటింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని నేనైతే నమ్ముతాను. కాబట్టి చెప్తాం, తను ఆడుకుంటుంది, ఆడుకోకుండా ఏం చేస్తుంది చెప్పండి. నా స్టడీ రూమ్ కూడా అంతే, అలానే మెస్ అయిపోద్ది. కాబట్టి ఇవి క్లీన్ చేయడం నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది కానీ బట్ ఓకే, ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ నాకు ఇష్టం కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూసారా, బెడ్ అంతా ఖాళీ చేస్తాను, అన్నీ సర్దేసి. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో కదా. ఇది ఒక పూట 2 పూటలో ఇలా ఉంటుంది. మళ్ళీ నేనే తీసుకొచ్చి అన్నీ పెట్టేస్తాను ఇక్కడ. సో అది. అండ్ ఇంకా ఈరోజు నిన్న వాష్ చేసిన కర్టన్స్ అవన్నీ మడత పెట్టాలి, మళ్ళీ ఈరోజు వాష్కి వేయాలి, అవన్నీ రేపు మడత పెట్టాలి. ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ చేంజెస్నవన్నీ వాష్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి ఇంకో రోజు అయితే పడుతుంది. ఇక్కడ నేనైతే బెడ్షీట్, పిల్లో కవర్స్ అవన్నీ తీసేస్తున్నాను. తీసేసి ఒకసారి ఊడ్ చేసి నీట్గా మాప్ అయితే పెట్టేసి అప్పుడు మంచిగా ఫ్రెష్గా బెడ్షీట్ అయితే వేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ హౌస్ నీట్గా పెట్టుకోవడానికి మనం ఊరికే స్ట్రెస్ తీసుకోకుండా వీలైనంత వరకు మనం ఒక రొటీన్ పెట్టుకుందాం, ఆ రొటీన్ ఫాలో అవుతాం. ఏదన్నా ఒక వీక్ ఫాలో అవ్వకపోతే అవ్వలేదు, అంతే, ఓపిక లేదనుకోండి, అంతేగాని దాన్ని స్ట్రెస్ఫుల్గా తీసుకోవద్దు. అండ్ ఇక్కడైతే నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా పాప వచ్చే టైం కూడా అయిపోయింది. అండ్ తనైతే తీసుకొచ్చాను, ఫ్రెష్ అయిపోయింది. అండ్ ఇక్కడ నా టేబుల్ అక్కడికి తీసుకెళ్ళడానికి తను హెల్ప్ కూడా చేస్తుంది. చెప్పాను కదా, ఇంటి పనుల్లో, ఇంటి విషయాల్లో తను ఉన్నంత వరకు బాగానే హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చేస్తాను మమ్మీ అంటుంటే, నువ్వు అసలు మెస్ చేయకపోతే నాకు ఇంత పని ఉండదు కదా నాన్న అని సరదాగా అంటున్నాను. నేను ఇక్కడైతే ఈ రూమ్ చేసేలోపు తను అక్కడ కింద ఉన్నవి అడ్డుగా ఉన్నవన్నీ పక్కనైతే పెట్టేస్తుంది. అండ్ నేనైతే రాగానే బట్టలు ఖాళీ చేశాను కానీ మా హస్బెండ్తో ట్రాలీస్ మాత్రం పైన పెట్టించలేకపోయాను. నాకు ఇలా పైన పెట్టేవి మనం యాక్సెస్ చేయలేని విషయాల్లో వాళ్ళ హెల్ప్ అడుగుతాం. వాళ్ళేంటో వేరే పనుల్లో బిజీగా ఉండి పాపం ఒక్కొక్కసారి చేయలేక అలా పెట్టేస్తారు. మా హస్బెండ్ చెప్పిన వెంటనే జనరల్గా చేస్తారు. ఎప్పుడన్నా ఇంక ఇలా డిలే అయిపోతూ ఉంటుంది, ఏం చేయలేం. ఈ వీకెండ్ అన్నా పెడతావా అని అన్నాను అన్ని సైడ్కి పెట్టి. పెట్టేద్దాం అన్నారు. చూడాలి ఏం చేయాలో. అండ్ మన ఇంట్లో ఎప్పుడు ఈ బెడ్రూమ్స్ లాంటివి జనరల్గా ఎవరు బయట వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్ చేయరు కాబట్టి అవి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. బట్ మన ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. లైక్ మన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా ఉందనుకోండి, అక్కడ ఒక టీవీ యూనిట్ ఉండొచ్చు, సెంటర్ టేబుల్ ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. సోఫా కవర్స్ నీట్గా ఉంటాం, అటు ఇటు పిచ్చిగా లేకుండా. సెంటర్ టేబుల్ నీట్గా ఉంటాయి. ఎవరైనా ఎంటర్ అయినా ఫస్ట్ వచ్చి లివింగ్ రూమ్లోనే కూర్చుంటారు కాబట్టి ఆ బేసిక్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అయితే రోజు చేయాలని నేను అనుకుంటాను. అది రోజు నడుస్తుంది కూడా. ఈవెన్ మన డైనింగ్ హాల్ కొంతమందికి అయితే కనపడేలా ఉండదు. ఇప్పుడు జనరల్గా హాల్ అండ్ డైనింగ్ హాల్ కలిసే వచ్చేస్తుంది కాబట్టి ఆ 2 కనిపిస్తాయి. కాబట్టి డైనింగ్ టేబుల్ నాలాగా మెస్సీగా పెట్టుకోకుండా నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉన్నారనుకోండి, చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎవరన్నా ఎంటర్ అవ్వగానే ఇంట్లో అదే ఫస్ట్ ఇంప్రెషన్. మీ బెడ్రూమ్లోకి వచ్చేసి ఎవరు చూడరు, ఫస్ట్ లివింగ్ రూమే చూస్తారు. అబ్బా ఏంటి ఇంత మెస్సీగా ఉందనుకుంటారు. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. జనరల్గా పొద్దున పూట అయితే ఒకసారి సర్ది పెట్టేస్తాను నేను. ఇంకా అది ఆఫ్టర్నూన్ మా పాప వచ్చాక ఎలానో అటు ఇటు అయిపోద్ది. ఇంకా అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా గెస్ట్ వస్తే మనం ఏం చేయలేం, పిల్లలు నీళ్ళు అంతే అనుకోవడమే. కానీ మోస్ట్లీ నీట్గా పెట్టడానికి చూస్తాను. అండ్ ఇక్కడైతే వేరే కర్టన్స్ వేస్తాం. మా పాప చూసారా, తను ఉంటే తను మాత్రం హెల్ప్ చేయకుండా, ఇన్వాల్వ్ అవ్వకుండా నన్ను ఏ పని చేయనివ్వదు. అండ్ ఇక్కడ నేనైతే బెడ్షీట్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఈ బెడ్షీట్ వేసేస్తే అబ్బా ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. ఈరోజు మాత్రం ఇల్లంతా ఇంత నీట్గా చూసుకుంటుంటే నాకు చాలా హాయిగా ఉంది. అదొక పెద్ద రిలీఫ్ లాగా. అదేంటో మరి, అది ఓన్లీ ఇలాంటి వర్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ అనేది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ప్లీజ్ ఒక్కసారి కొత్త వాళ్ళైతే ఛానల్ విజిట్ చేసి, మన ఛానల్లో బోల్డ్ అన్ని కుకింగ్ వీడియోస్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఇక్కడైతే పిల్లో కవర్స్ వేసేసి ఒక ఎక్స్ట్రా క్విల్ట్ ఉంటుంది కదా, అది కూడా ఈ రూమ్లోనే పెట్టేస్తున్నాను. ఇది ఎవరు యూస్ చేసేది ఉండదు, పెట్టేది ఉండదు. నీట్గా బెడ్షీట్ మారుస్తావు, సర్దుతాం అంటారు మా హస్బెండ్. ఎవరు ఉండట్లేదు కదా అని రూమ్ని అయితే మెస్సీగా ఉంచుకోలేం కదా, దాన్ని టైం టు టైం క్లీన్ చేయాల్సిందే. కాకపోతే మనం యూస్ చేసేది వీక్లీ వన్స్ చేస్తే ఇది 15 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ అవి చేంజ్ చేస్తాను. అలా మొన్న 15 డేస్ అసలు ఇంట్లోనే లేం కాబట్టి అన్నీ అక్కడే ఉన్నాయి. సో అది ఇప్పుడైతే నీట్గా క్లీనింగ్ అయిపోయింది. డెకరేషన్ అంతా పీకేస్తావా మమ్మీ అని మా అమ్మాయి చాలా జాలిగా అడిగింది పాపం. ఎందుకులే కానీ ఇప్పుడు అది ఉండడం వల్ల మనకేంటి అడ్డం, వాటిని తీసి కూడా ఎక్కడ స్టోర్ చేసి మళ్ళీ రీయూస్ చేసే పరిస్థితి కాదు కాబట్టి అలా వదిలేసాను. ఏం తీయలే నాన్న అన్నాను. పర్లేదు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ యూ కెన్ రిమూవ్ అంది పాపం. అలా అన్న తర్వాత ఇంకా తీస్తామో చెప్పండి. ఎక్కడైనా సరే బెడ్ మీద బొమ్మలు మాత్రం మా అమ్మాయి సర్దాల్సిందే, మనం సర్దితే నచ్చదు కాబట్టి తనే అన్నీ తీసుకొచ్చి సర్దుతుంది. అసలు ఈ బెడ్ మీద పడుకోదు, చేయదు. అక్కడ అన్ని సాఫ్ట్ టాయ్స్ సర్దడం ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ పిల్లలు వీటికి ఎంత క్లోజ్గా ఉంటూ ఎంత బాగా వాటికి ఎమోషనల్గా అటాచ్ అవుతారంటే వాటిని అసలు వదలరు. కాబట్టి వాటిని మనం టైం టు టైం క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ సాఫ్ట్ టాయ్స్ ఎలా క్లీన్ చేయాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫైనల్గా అలా మెస్సీగా ఉన్న రూమ్ని అయితే ఇలా నీట్గా మార్చేశాను. యూనికార్న్ కర్టన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది అయితే బెడ్ నీట్గా బెడ్షీట్ వేసేసి ఎంత నీట్గా ఉందో కదా ఈ రూమ్. ఇప్పుడైతే హాయిగా పీస్ఫుల్గా ఉంది. నాకు ఈరోజు ఇక్కడ పడుకోవాలన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా ఏమి ఉండదు. అక్కడే మనకు అక్కడ తప్ప నిద్ర పట్టదు. ఇంక స్టడీ రూమ్కి వస్తే అక్కడ స్టడీ టేబుల్ ప్లేస్లో ఉన్నవన్నీ పక్కకు పెట్టేనా అంటే తను అన్ని సైడ్కి పెట్టేసింది. క్రిస్మస్ ట్రీ కూడా మేము వెళ్తున్నప్పుడు 4th అలా వెళ్ళాం కదా, మేము తీసేసి జస్ట్ నేను లోపల పెట్టేసి వెళ్ళాను. తను దానికి ఉన్న డెకరేషన్ ఐటమ్స్, ట్రీ అవన్నీ తీసేసి నీట్గా ఒక బాక్స్లో అయితే పెట్టి స్టోర్ రూమ్లో పెట్టేసాం. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అటు సైడ్ అంతా ఊడ్చేసి మాప్ పెట్టేస్తున్నాను, సో దట్ ఆ స్టడీ టేబుల్ ఇక్కడికి తీసుకొచ్చేసేయచ్చు కదా. అది పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ ఏరియా ఉంది చూసారా, ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేస్తాను. ఇక్కడ కూడా మా పాప నాకు హెల్ప్ చేసేస్తుంది తేవడానికి పాపం. ఇంకా అలా తీసుకొచ్చి టేబుల్ అక్కడ పెట్టేసి నేను ఇటు సైడ్ క్లీన్ చేసుకునే లోపు తన స్టడీ టేబుల్ మీద ఏమేమి ఉంటాయో అవన్నీ సర్దేసుకుంటుంది. చూసారా, 2 ట్రాలీస్ ఆ రూమ్లో ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి. ఇంకా తన క్రికెట్ కిట్ అని స్కేటింగ్ కిట్ అవన్నీ ఉంటాయి కదా, ఆ కిట్ బ్యాగ్స్ కూడా అన్నీ ఒక సైడ్కి పెట్టేసి నీట్గా అంతా అయితే తుడిచేస్తున్నాను. మీరు మీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీకు ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ చూస్తే ఎలా అనిపిస్తుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యూట్యూబ్లో ఎవరైనా క్లీనింగ్ వీడియోస్ చూస్తే నాకు బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇదైతే స్టడీ టేబుల్, ఇది కూడా నీట్గా రెడీ చేసేసుకుంది. చక్కగా టేబుల్ క్యాలెండర్ కూడా పెట్టింది. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? డిన్నర్ చేసేసారా లేదా? నేనైతే మా డిన్నర్ ప్రిపరేషన్లో ఉన్నాను. మార్నింగ్ నుంచి క్లీనింగ్ హడావుడ్ చూసారుగా, ఆ క్లీనింగ్ పనుల్లో పడి ఇంకా వేరే ఏం రికార్డ్ చేయలేదు. డిన్నర్ కూడా సింపుల్గా మార్నింగ్ గ్రైండర్ వేసాను, ఇడ్లీ దోశ పిండి అయిపోతే అది కూడా రికార్డ్ చేయలేదు. చెప్పాగా క్లీనింగ్ గొడవ హడావుడి అంతా అలా గడిచిపోయింది ఈ రోజుకైతే. సో గ్రైండర్ వేసాను కాబట్టి డిన్నర్కి ఇడ్లీ అయితే వేసేసాను. నాకు ఎక్కువ స్పెషల్స్ చేసే ఇంట్రెస్ట్ ఓపిక 2 లేవు. చట్నీ కూడా చేసేసాను, ఇన్స్టెంట్ చట్నీ. దీని రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీతో మాట్లాడుతున్నానని ఎగ్జాస్ట్ కూడా ఆన్ చేయలేదు, అందుకే అలా వస్తుంది. సో అది పాపకైతే జలుబు చేసింది, సో తను కాస్త సిక్ ఉంది పాపం. త్వరగా ఇడ్లీ పెట్టేసి మెడిసిన్ అయితే వేస్తే, సాటర్డే స్పోర్ట్స్ డే ఉంది, సో దానికైతే మిస్ అవ్వకూడదు. హౌరీ తల్లి? కానీ నాకు జలుబు దగ్గు ఉంది, అలా ఉంది. గొంతు ముక్కు బ్లాక్ అయిపోయినాయి ఫుల్గా. స్టీమ్ పెట్టి మెడిసిన్ వేస్తే సరిపోతుంది. సో అదైతే చేయాలి. ఇలా నా కంప్లీట్ హౌస్ అయితే క్లీన్ అయిపోయింది, ఫ్రెష్గా చాలా బాగుంది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటి మిగిలిపోయింది, రేపు చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే మీతో షేర్ చేస్తాను. రేపటి నుంచి నా రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తాయి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా
చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ క్లీనింగ్ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో చెప్పడం మర్చిపోకండి. అన్నావు కదా నువ్వు అంతా ఫ్రెష్ చేస్తావు అని. అయితే నేను ఫ్రెష్ అయిపోయాను, డాడీ ఫ్రెష్ అయిపోయాను, ఇంకా నువ్వే మిగిలినావు ఫ్రెష్ అవ్వడానికి. నేను పడుకునేప్పుడు ఫ్రెష్ అవుతాను. ఓకే స్టిల్ చూడు ఐఎమ్ సో ఫ్రెష్. మార్నింగ్ ఎప్పుడో స్నానం చేసి రెడీ అయినా కూడా. సో అది మా పాప ఇలా కబుర్లు చెప్తూనే ఉంటుంది, మనం వింటూ ఉంటే. నేను మిమ్మల్ని రేపు మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్, బాయ్. బాయ్.